ఇక ముందుగా ఫిరాయింపులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏమి పోవు, పదవులు పోవు అని వారి భరోసా ఇచ్చిన తీరు మీద మన విఠల్ గారు మీరు మాట్లాడిన ముందుగా సంక్షిప్తంగా వీటిలో మాట్లాడితే కాగు అట్లాగే అసెంబ్లీ ఇష్యూస్లోకి మళ్ళీ వరుసనే వెళదాం. ముందుగా దీని మీద మాట్లాడండి. ఫిరాయింపుల మీద రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చినట్లయినా ఉప ఎన్నికలు రావని గ్యారంటీ అయినా? సార్ గుడ్ మార్నింగ్. మీకు అక్కడ ఉన్నటువంటి రాకేష్ గారికి, కౌశిక్ గారికి, సాక్షి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, గత దశాబ్ద కాలంలో ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో వచ్చి ముఖ్యంగా తెలంగాణలో పర్టికులర్ గా ఈ ఫిరాయింపులు అనేది పార్టీలకు, ఒక అధికారం ఉన్న పార్టీలకి వరుసగా ప్రతిపక్షంలో పార్టీ నాయకులు వారు స్వతహాగా వెళ్ళడమా, ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలు గుంజుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే చిన్న సవరణ కొన్ని రాష్ట్రాల్లో మనం కూడా చేసాం. మేము రాజీనామా చేసి తీసుకున్నాం సార్. కాదు, కొన్ని చోట్ల రాజీనామాలతో సంబంధం లేకుండా కూడా తీసుకున్నారు. విలీనం పేరిట ఢిల్లీలో 4 టీడీపీ ఎంపీలను లాగిచ్చేశారు రాజ్యసభకి. అవన్నీ అంటే అన్ని పార్టీలు అట్లా చేస్తున్నమాట వాస్తవం. మిమ్మల్ని ఒక్కళ్ళనే తప్పు పట్టట్లా. ఓకే, అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఫిరాయింపులకు సంబంధించి వాళ్ళకి భరోసా ఇచ్చిన తీరు ఆసక్తికరంగా ఉంది కదా అనేది నా పాయింట్. ఇప్పుడు మీరు కర్ణాటకలో సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ సార్, కర్ణాటకలో మేము మా పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు వస్తే రాజీనామా చేసి మళ్ళీ గెలిపించుకున్నాం. మధ్యప్రదేశ్ లో అదే జరిగింది. గోవాలో మాత్రం ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేలు మాతో పాటు వచ్చారు కాబట్టి మెరిజ్ అయ్యారు. సో అక్కడ మేము యాంటీ డిఫెక్షన్ లా పారేశారు, అక్కడక్కడ మాకు అట్లా రాగలిగారు. ఇప్పుడు నేను తెలంగాణలో చెప్తుంది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో జరిగింది, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా జరుగుతుంది అదే. 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గారు, హైదరాబాద్ సంబంధించినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీలో గెలిచి డైరెక్ట్ ఏకంగా మంత్రి కాగలిగారు. అంటే ఒక్కడే వచ్చిండు. యాంటీ డిఫెక్షన్ లా కూడా అక్కడ గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు కూడా మనం చూసినాం తలసాని శ్రీనివాస్ విషయంలో. అట్లా వరుసగా అందరు ఎమ్మెల్యేలు గత 36-37 మంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో బయట నుంచి వచ్చారు. యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకి వర్తించలేదు, ఎవరికి ఉప ఎన్నికలు రాలేవు. అదే బహుశా ఆ ధీమాతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు చేశారు కాబట్టి నేను కూడా అదే చేస్తాను చెప్పాడు ఆయన. ఆ మాట కరెక్ట్ గా చెప్పాడు ఆయన. మీరు కరెక్ట్ అండి, మీరు చెప్పింది ఆయన ఆ మాట కూడా చెప్పారు. మా కేసీఆర్ గవర్నమెంట్ లో రాని రూల్ మాకే వస్తుందా అని కూడా అన్నాడు. నిజంగానే ఆయన ఒక రకంగా నాకేమనిపించింది అంటే కోర్టులకి సవాల్ విసిరాడు. మీరు ఎందుకు చేయలేకపోయారు, అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారని కూడా అడిగినట్లుగా నాకు అనిపించింది. అంటే ఆయన సభలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దాన్ని ప్రొటెక్షన్ కోసం తీసుకున్నట్టు, అందుకే సభలో మాట్లాడినట్టున్నా సార్. అప్పుడు అంటే మనకు తెలుసు స్పీకర్ గారు అనేది ఒక ఇండిపెండెంట్ అథారిటీ, శాసనసభ అనేది, అదే విధంగా పార్లమెంట్ అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధ సంస్థలు కాబట్టి ఇక్కడ మాట్లాడితే ఏది మాట్లాడినా చెల్తుందని అనుకున్న భాష మాట్లాడి ఉంటాడు. బట్ సుప్రీంకోర్టు అనేది సహజంగా ఇంటర్వ్యూన్ అయ్యి దీనికి ఒక స్పీకర్ గారికి ఒక నిర్దిష్టమైన కాల పరిమితి విధించి దీనిపైన ఫైనల్ డిసిషన్ తీసుకోవాలని చెప్తుందని మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఇది చట్టంలో లేదు, రాజ్యాంగంలో ఎక్కడ నిర్దిష్ట కాలం ఇంత టైంలో 3 months లో 4 months లోనా 1 month లోనా డిసిషన్ తీసుకొని అంటే అదొక యాంగిల్ అనుకోండి. కానీ అదొక యాంగిల్ అనుకోండి, మన ఫిరాయించిన ఎమ్మెల్యేలకి భరోసా ఇచ్చినట్లు అనిపించిందా? ఎలక్షన్ రావలే కాంగ్రెస్ అయ్యే, దీనివల్ల కాంగ్రెస్ కి నష్టం కూడా కదా, భయపడుతున్నారేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కావాలి సార్. అంటే చాలా తక్కువ సమయంలో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ మేము ఉప ఎన్నికలు వస్తే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు అలవాటు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన సందర్భాలు బీఆర్ఎస్ పార్టీకి చూసినాం మనం. అట్లాంటి వాతావరణం ఒకవేళ వస్తే, ఉప ఎన్నికలు వస్తే మేము మళ్ళీ గెలుచుకొని సత్తా చూపిస్తాం అనేటువంటి ప్రయత్నం వాళ్ళు. ఉప ఎన్నికలు మేము కూడా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ వస్తే మా సత్తా చూపిస్తాం. మొన్న ఎమ్మెల్సీలు గెలిచిన 2 ఎమ్మెల్సీలు గెలిచినా మేము. బీఆర్ఎస్ ఇవాళ మళ్ళీ 10 సీట్లకి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే సార్ డెఫినెట్ గా మేము 5-6 సీట్లు గెలిచే ప్రజల్లో ఉన్నటువంటి మాకు భారతీయ జనతా పార్టీ ఆదరణ దొరుకుతా ఉంది. మరి ఉప ఎన్నికలు రాకుండా ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక తనే నిర్ణయం తీసుకున్నట్టున్నాడు, డిసిషన్ జడ్జ్మెంట్ ఇచ్చేశాడు. ఉప ఎన్నికలు రావు, మీరు ఎవరు భయపడకండి, నేను మీకున్నా ఒక అండగా, ఒక వారికైతే మనోధైర్యాన్ని ఇచ్చినట్టుగా మాకు కనిపిస్తా ఉంది సార్. రైట్, రాకేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్యానల్. ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చినట్టున్నాడు కదా మీకు సార్. విఠల్ గారికి, చరణ్ గారికి, మీకు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అండ్ సాక్షి ప్రేక్షకులకు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నది కూడా నేను మాట్లాడొచ్చాను. ఆల్రెడీ కవితక్కకు బెయిల్ వచ్చినప్పుడు క్షమాపణ మొత్తం సుప్రీంకోర్టుకు లా వ్యవస్థకు మొత్తానికి క్షమాపణ చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి సార్ మన ముఖ్యమంత్రి గారు.
అదేవిధంగా ఆయన అఫీషియల్గా డిక్లేర్ చేసిండు. ఇప్పటివరకు ఆ జంపైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని కొంతమంది సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ అఫిడవిట్ వేస్తే వాళ్ళు అఫిడవిట్ ఏం పనికి రాదు, నేను చెప్పేస్తున్నా వాళ్ళంతా మాతోటే ఉన్నారని చెప్పేసి నేను చెప్పేసింది సార్. అంటే మీరు ఆ వీడియో సుప్రీంకోర్టులో తప్పకుండా సార్ వస్తుందా? సుప్రీంకోర్టులో తప్పకుండా చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు 10 మందిని మమ్మల్ని సపరేట్ కన్సిడర్ చేయమన్నది కూడా సుప్రీంకోర్టులో చూపించాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళంతా కూడా కండువాలు కప్పుకొని ఎలక్షన్ ప్రచారంలో పాల్గొని డైరెక్ట్ బీఫామ్ మీద పోటీ చేసినవి కూడా సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారు డైరెక్ట్ కడియం షేర్ గారు ఏమో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అని చెప్పేసి అక్కడ స్పీచ్ ఇచ్చారు. తెల్ల వెంకట్రావు గారు డైరెక్ట్ వాళ్ళతోటి కాన్వాయ్లో చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్పారు. వీళ్ళు ఇచ్చిన స్పీచ్లు వీళ్ళు అన్ని కూడా పెట్టాం సార్, అన్ని ఎవిడెన్స్లు పెట్టాం అండ్ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశాం సార్. కాబట్టి ఆయన నెక్స్ట్ వచ్చేసి విఠలన్న అంటాడు. విఠలన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేశారు, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీలో పనిచేసి ఏంటంటే రాజ్యాంగంలో రాసుకున్న చట్టసభల్లో చట్టం చేసిన అది మనం అనుకున్నప్పుడే తీసుకోవచ్చు తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోరాదని ఆయన చెప్తుంది. మరిగా అన్న, ఎందుకంటే అన్న అంటే ఒక గౌరవం తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినాడు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు అంటే ఒక లా చేసారు, ఏదైతే వాజ్పేయి గవర్నమెంట్లో ఒక లా చేసారు, ఆ లా ఎప్పుడు పనికి వస్తుంది అంటే చట్టసభల్లో చేసినటువంటి లా చట్టసభలకు పనికి రాదా? అవును, అది మీకు కూడా వర్తిస్తుంది కదా. మీరు మాత్రం ఏం చేశారు, మొత్తం అసలు అపోజిషన్ లీడర్షిప్ లేకుండా చేశారు కదా. పాపం మల్లు బట్టిని మామూలుగా కూర్చోబెట్టారు కదా అపోజిషన్ లీడర్షిప్ సార్. 2/3 ఆఫ్ మెజారిటీ రావాలని చెప్పి బీజేపీ ఇప్పుడు రాసిచ్చింది కదా సార్. 2/3 ఆఫ్ మెజారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రాలేదు కదా, ఒక్కొక్కరు వస్తే కూడా పక్కన పెట్టి అన్ని స్పీకర్ గారితో డ్రామా. ఇప్పుడు నేను ఏమంటున్నాను మీరు కానీ నా బాధ్యత ఏంటంటే మీరు అదే తప్పు చేశారు, ఇప్పుడు రేవంత్ అదే తప్పు చేశారు. కాకపోతే మీరు సామూహిక విలీనం అన్నారు, ఆయన ఏమో 10 మంది దగ్గర ఆగిపోయాడు, మొత్తం ఆయన లాగలేకపోయాడు. సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు అని చెప్పేసి అఫీషియల్గా చట్టసభలకు ఉండేటువంటి చట్టబద్ధతతోటి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా తీసుకుంటుందని మనం చూడాలి. ఇప్పటిదాకా ప్రకటన లేదు, అధికార ప్రకటన లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా అధికార ప్రకటన అసెంబ్లీలో వచ్చింది, అధికారిక ప్రకటన వచ్చింది. మేము ఇప్పటిదాకా కోటాలో కొట్లాడుతున్నాం, వీళ్ళు జైన్ అని చెప్తుంటే అప్పటిదాకా చెప్పినటువంటి అధికారిక ప్రకటన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేశారు. మేము జైన్ చేసుకున్నాం కానీ ఏం కాదు, సుప్రీంకోర్టులో కూడా ఏం కాదు అలాగని చెప్తున్నాం. అట్లా డైరెక్ట్ ఏమంటారంటే సీఎంని కలవడానికి వస్తే అభివృద్ధి పనుల కోసం కలవడానికి వచ్చారని అంటూనే కబాల్లో మాట మాత్రం అన్నారు, మాతో జాయిన్ అయినంత మాత్రం ఏమవుతుంది పొమ్మన్నట్టుగా. ఎస్ సార్, అది అన్నాడు అని జ్యుడిషియరీలో సుప్రీంకోర్టులో ఉందని చెప్పేసి పాపం వెనుక నుంచి కాంగ్రెస్ వాళ్ళు కూడా అరుస్తుండ్రు. సుప్రీంకోర్టులో ఉన్నా కానీ ఏం కాదని చెప్పేసి ఆయన చెప్పేస్తుండ్రు. చట్టసభలో కొంత ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది, కాబట్టి మనం ఏది పడితే అది మాట్లాడచ్చు అనేసి మాట్లాడేసాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే చట్టసభల గురించి, కోర్టు గురించి, బడ్జెట్ గురించి, అసలు జరుగుతున్న మార్కెట్ గురించి ఏమీ అవగాహన లేని అదృష్టవంతమైనటువంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి దొరికిందనే మనం అనుకోవచ్చు సార్. ఉప ఎన్నికలకి వెనకాడుతున్నట్ట లేకపోతే ఆయన ఎందుకు సర్పంచ్ ఎలక్షన్లకి వెనకాడుతుంటే మీరు ఉప ఎన్నికల దాకా పోతున్నారు సార్. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇప్పటివరకు పెట్టాలి కదా సార్. లాస్ట్ జనవరిలో అయిపోయింది సార్. ఇప్పటికి ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పటికి 13 నెలలు అవుతుంది, సారీ 15 నెలలు అవుతుంది. జనవరిలో అయిపోయిన సర్పంచ్లు ఇప్పుడు పెట్టమంటే పెడతలేడు, ఎంపీటీసీలు అయిపోయారు, జెడ్పీటీసీలు అయిపోయారు, మున్సిపాలిటీలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏ ఎలక్షన్లు పెడతలేడు. నేనేమంటానంటే ఇంకో ఎలక్షన్లకు పోయి ఏం చేసిండు, వేస్తే ఎయ్యర్రి లేకపోతే ఏ కూర్రి, ఆయన ఓడిపోయినా కానీ నాకేం కాదని ఓడగొట్టొచ్చిండు. ఎందుకంటే సార్ 27వ తారీఖు నాడు ఓటింగ్ ఉండే, 26వ తారీఖు నాడు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి దండం పెట్టి చేతులు కలుపుకొని వచ్చిండు. అంటే అక్కడ ఏం చెప్పినావు నువ్వు? 27వ తారీఖు నాడు అన్ని పేపర్లలో, ప్రధాన పత్రికలలో వచ్చిన ఫోటో ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి మోడీ గారు కలిసిన ఫోటో. ఆయన అంతకుముందు మంచిర్యాల మీటింగ్లో ఏం చెప్పిండు, ఇక మా క్యాండిడేట్ అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి, కానీ ఈయన గెలిచినా ఓడినా నేను సీఎంగానే ఉంటా, కాబట్టి మీ ఇష్టం గెలిపితే గెలిపి ఓడగొట్టరంటే ఓడగొట్టేసి.